వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ 2 చూద్దామండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ 1 పేపర్ చూసాము. సో ఈ రోజు వచ్చేసి సెకండ్ పేపర్ చూద్దాం, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్కి సంబంధించింది. సో ఫస్ట్ వన్, ద క్రెస్కోగ్రాఫ్ ఏ డివైస్ ఫర్ మెజరింగ్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ ఇన్వెంటెడ్ బై. సో మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం క్రెస్కోగ్రాఫ్ ఎవరి చేత కనుగొనబడింది? సో మనకి ఆన్సర్ వచ్చేసి ఈ క్రెస్కోగ్రాఫ్ ఏంటి ఫస్ట్ అంటే మనకి ఇది మొక్కల యొక్క పెరుగుదలను కొలుస్తుంది ఈ మెషిన్. సో దీన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి వచ్చి మనకి జగదీష్ చంద్ర బోస్. ఓకే, సో రిమైనింగ్ పర్సన్స్ చూస్తే ఇక్కడ మనకి హైదర్ అలీ. సో ఇతను వచ్చేసి మైసూర్ రూలర్, మైసూర్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి. అండ్ నెక్స్ట్ వన్ సత్యేంద్ర బోస్. సో ఇతను వచ్చేసి ఒక ఫిజిసిస్ట్. ఇతను మెయిన్గా క్వాంటమ్ మెకానిక్స్ మీద వర్క్ చేయడం జరిగింది, క్వాంటమ్ మెకానిక్స్ మీద. సో దీంట్లో ఇతను మనకి ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చూస్తే కనుక అందులో ఈ సత్యేంద్ర బోస్ గురించి ఉంటుంది. సో బోసాన్ అనేటటువంటి ఒక పార్టికల్ని, దీన్ని గాడ్ పార్టికల్ అని చెప్పి అంటారు. సో ఇటువంటి ఒక పార్టికల్ని కనుగొన్న వ్యక్తి ఈ సత్యేంద్ర బోస్. ఓకే, సో నెక్స్ట్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. సో ఇతని పేరులోనే ఉంది, ఇతను కనుగొనింది చంద్రశేఖర్ లిమిటెడ్ అని చెప్పి దీన్ని కనుగొనడం జరిగింది, చంద్రశేఖర్ లిమిటెడ్. సో ఇతనికి 1983లో నోబెల్ ప్రైజ్, ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది ఈ చంద్రశేఖర్ లిమిట్ కనుగొన్నందుకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్లాగ్ ఆఫ్ మలేషియా కంప్రైజెస్ ఏ ఫీల్డ్ ఆఫ్ డాష్ ఆల్టర్నేటింగ్ రెడ్ అండ్ వైట్ స్ట్రిప్స్. మలేషియా యొక్క జెండా ఎన్ని ఎరుపు మరియు తెలుపు రంగుల్ని కలిగి ఉంటుంది? సో మలేషియన్ ఫ్లాగ్ చూస్తే మనకి దాంట్లో వైట్ అండ్ రెడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో అయితే ఎన్ని ఉన్నాయి మనకి ఆ వైట్ అండ్ రెడ్ లైన్స్ తో కలిపి? సో ఆన్సర్ వచ్చేసి మనకి 14 ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్లాగ్, ఇదే అనమాట మలేషియా ఫ్లాగ్. సో ఈ రెడ్ అండ్ వైట్ కలిపి టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 14 లైన్స్ అనేవి, స్ట్రైప్స్ అనేవి ఉన్నాయి. సో మలేషియా గురించి చూస్తే మనకి స్టాటిక్ జీకేలో మలేషియా క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి కౌలాలంపూర్. అలాగే మలేషియా యొక్క కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగిట్, రైట్. సో అది మలేషియా గురించి. నెక్స్ట్ వన్, ఏ రిఫ్రిజిరేటర్ వర్క్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. సో రిఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవాపరేషన్, ఎవాపరేషన్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది, రైట్. సో అలాగే మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద కూడా ఆ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అనమాట ఈ రెఫ్రిజిరేటర్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ విన్ ఇట్స్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. సో భారత పురుషుల హాకీ జట్టు మొదటి ఒలింపిక్ బంగారు పథకాన్ని ఏ సంవత్సరంలో గెలుచుకుంది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి 1928లో ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనేది ఎవరికి? ఇండియన్ మెన్స్ హాకీ జట్టుకి లభించింది. సో తర్వాత మనకి ఒక 6 టైమ్స్ ఒలింపిక్స్ నుంచి హాకీ టీమ్ గోల్డ్ పథకం అనేది గెలుచుకోవడం జరిగింది. Which premier watchmaker has associated with Google to develop a smart luxury watch? సో స్మార్ట్ లగ్జరీ వాచ్ ని అభివృద్ధి చేయడానికి ఏ ప్రీమియర్ వాచ్ మేకర్ కంపెనీ గూగుల్తో సంబంధం కలిగి ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ మనకి రాడో, ట్యాగ్ హ్యూర్, ఒమేగా, టైటాన్. సో ఇవన్నీ కూడా వాచ్ కంపెనీసే. సో అయితే ఏ కంపెనీ వీటిలో గూగుల్తో టైఅప్ అయ్యి మనకి స్మార్ట్ లగ్జరీ వాచ్ అనేది తయారు చేసింది? సో ఆన్సర్ వచ్చేసి ట్యాగ్ హ్యూర్. సో ఇది వచ్చేసి ఒక స్విస్ కంపెనీ, స్విట్జర్లాండ్కి చెందినటువంటి కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మనకి స్విట్జర్లాండ్లోనే ఉంది. సో ఈ కంపెనీయే మనకి గూగుల్ తోటి లింక్ అయ్యి ఒక స్మార్ట్ లగ్జరీ వాచ్ని తయారు చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఒక బ్రాండ్ అనమాట. ట్యాగ్ హ్యూర్ అనేది ఒక వాచ్ కంపెనీ యొక్క బ్రాండ్. నెక్స్ట్ రాడో అనేది ఇది కూడా వాచ్ మేకర్ కంపెనీ. సో ఇది కూడా మెయిన్గా స్విట్జర్లాండ్కి చెందిన కంపెనీ. ఓకే, సో నెక్స్ట్ ఒమేగా, ఇది కూడా వాచ్ కంపెనీ. సో ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మెయిన్గా స్విట్జర్లాండ్కి చెందినవి. బట్ టైటాన్ అనేది ఇది ఇండియాకి సంబంధించింది వాచ్. సో వాచ్ కంపెనీ. సో ఇది కూడా వాచెస్ తయారు చేస్తుంది. ద 1000 Pillar టెంపుల్, ఏ హిస్టారిక్ హిందూ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ద టౌన్ ఆఫ్ హన్మకొండ వాజ్ బిల్ట్ బై. సో ఇక్కడ మనకి 1000 స్తంభాల గుడి అనేది ఉంది. ఎక్కడుంది? అది మనకి హన్మకొండ పట్టణంలో ఉంది. సో ఇది ఒక హిందూ ఆలయం. అయితే దీన్ని నిర్మించింది ఎవరు? ఈ 1000 స్తంభాల టెంపుల్ అనేది. సో ఆన్సర్ వచ్చేసి మనకి రుద్రదేవ. సో రుద్రదేవ గారు దీన్ని బిల్ట్ చేయడం జరిగింది.
ఓకే. సో రిమైనింగ్ ఆప్షన్స్ కృష్ణదేవరాయ. సో శ్రీకృష్ణదేవరాయలు. సో ఈయన ఏ వంశస్థుడు అంటే మెయిన్‌గా మనకి తులువ వంశానికి చెందినటువంటి వ్యక్తి. విజయనగర చక్రవర్తి. నెక్స్ట్ జహంగీర్. సో జహంగీర్ మనకి 4వ మొఘల్ చక్రవర్తి. ఔరంగజేబ్. సో ఇతను మనకి మొఘల్ ఎంపరర్. ఓకే. In which of the following states was the first passenger train started in India? సో భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ప్రారంభించినటువంటి రాష్ట్రము ఏది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటిది? మహారాష్ట్ర. సో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి ఇండియాలో? 1853లో స్టార్ట్ చేశారు. అది కూడా మనకి బాంబేలో. బాంబే ఎక్కడుంది మనకి? మహారాష్ట్రలో ఉంది. రైట్. సో మెయిన్గా ఎక్కడ మనకి బోరి బందర్ నుంచి థానే, ముంబై టు థానే వరకు మనకి ఫస్ట్ ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు అని చూసాం మనము స్ట్రాటజీకేలో. సో బాంబే ఎక్కడుంది మనకి? మహారాష్ట్రలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ద క్యోటో ప్రోటోకాల్ వాజ్ ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ ద ఇయర్. సో క్యోటో ప్రోటోకాల్ అనేది ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? ఓకే. ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది మనకి? 2005 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది. సో మెయిన్గా క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే యుఎన్ఎఫ్సిసి. రైట్. సో ఇదేంటి అంటే మనకి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇదొక సంస్థ అన్నమాట. సో ఈ సంస్థ ఏం చేసింది? ఈ క్యోటో ప్రోటోకాల్ మీద ఒక అగ్రిమెంట్ అది. సో ఒక 141 దేశాలు సంతకాలు చేశాయన్నమాట. సో దేంటిది అసలు ఈ క్యోటో ప్రోటోకాల్? ఎందుకు వాళ్ళంతా సంతకాలు చేశారు 141 దేశాలు దీని మీద అంటే మెయిన్గా పారిశ్రామిక దేశాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఉద్గారాలని తగ్గించడానికి అన్నమాట. సో దీంట్లో మెయిన్గా 141 దేశాలు కూడా పారిశ్రామిక దేశాలు అన్నమాట. ఓకే. సో ఆ పారిశ్రామిక దేశాలన్నీ కలిసి గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలను తగ్గించడం కోసం ఉద్దేశించిందే ఈ క్యోటో ప్రోటోకాల్. సో ఇది మనకి 2005 సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వన్, హూ ఈస్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్? సో గుప్తా సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? శ్రీగుప్తా. ఓకే. సో ఆన్సర్ శ్రీగుప్తా. సో శ్రీగుప్తానే మనకి అసలైన గుప్తా వంశం స్టార్ట్ అయింది ఎవరితో అంటే శ్రీగుప్తుడితోటే. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి చంద్రగుప్త 2 ఉన్నారు, సముద్రగుప్త ఉన్నారు. సో సముద్రగుప్త యొక్క కుమారుడే చంద్రగుప్త 2. సో సముద్రగుప్తుని ఏమని గుర్తించారు అంటే ఇండియన్ నెపోలియన్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఇండియన్ నెపోలియన్ అని ఏ వ్యక్తిని అంటారు అంటే సముద్రగుప్తుడు. అలాగే ఇతనికి కవిరాజు అనే బిరుదు కూడా ఉంది. చంద్రగుప్త 2 వచ్చేసి మనకి సముద్రగుప్త యొక్క కుమారుడు. ఇతనికి విక్రమాదిత్య అనేటటువంటి బిరుదు ఉంది. అలాగే ఇతని స్థానంలోనే మనకి మెయిన్గా నవరత్నాలు ఉండేవాళ్ళు, కవులు. నవరత్నాలు అంటే 9 మంది కవులు ఉండేవాళ్ళు అనమాట. లైక్ కాళిదాసు, వీళ్ళంతా కూడా చంద్రగుప్త 2 యొక్క సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు. రైట్. సో నెక్స్ట్ వన్, అలసానే ఒటారా ఈజ్. సో ఇతను ఎవరు? సో ఇది ఒక పర్సన్ అనమాట. ఇతను అలసానే ఓటారా అనేటటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఏదో ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ అని ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క దేశానికి. సో అయితే ఎవరు ఇతను అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఐవరీ కోస్ట్. సో ఐవరీ కోస్ట్ అనేటటువంటి కంట్రీకి ఇతను అధ్యక్షుడు. సో ప్రెసెంట్ కూడా ఇతనే అధ్యక్షుడు ఉన్నారు ఆ ఐవరీ కోస్ట్ కి. సో 5th ప్రెసిడెంట్ అనమాట. సిన్స్ 2010 నుంచి అతను ప్రెసిడెంట్ గా ఉండడం జరుగుతుంది ఈ ఐవరీ కోస్ట్ కి. సో ఇది ఐవరీ కోస్ట్ ఎక్కడుంది మనకి అంటే ఇది ఆఫ్రికన్ కంట్రీ. సో ఆఫ్రికా దేశంలో ఈ ఐవరీ కోస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. ప్రెసెంట్ మనకి ప్రెసిడెంట్ ఇండోనేషియా ఎవరు మనకి అంటే జోకో విడోడో. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మలేషియా. సో మలేషియాకి ప్రెసిడెంట్ ఉండరు, కింగ్ ఉంటారు. సో అక్కడ మెయిన్ గా కింగ్ ఉంటాడనమాట, సుప్రీం హెడ్. ఇక్కడ ప్రెసిడెంట్ ఉండరు. సో అతను ఎవరు అంటే అబ్దుల్లా అహ్మద్. అబ్దుల్లా అహ్మద్ ఇతనే ఆ కంట్రీ మలేషియా కంట్రీకి సుప్రీం హెడ్ అన్నమాట. సో మలేషియా కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో అతను ముహిద్దీన్ యాసిన్. రైట్. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫైజల్ నసూమ్. నెక్స్ట్ ఐపీసీసీ స్టాండ్స్. సో ఐపీసీసీ ఫుల్ నేమ్ ఏంటి ఇక్కడ ఉన్న వాటిల్లో అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్
climate change. Which of the following is the first animal to go into spatial orbit on board the Soviet Sputnik? సో సోవియట్ స్పుత్నిక్ 2 బోర్డులో ప్రాదేశిక కక్షలోకి వెళ్ళినటువంటి మొదటి జంతువు ఏది? సో ఆన్సర్ వచ్చేసి లైకా. సో లైకా అనే కుక్కని ఈ సోవియట్ స్పుత్నిక్ 2 నుంచి పంపించడం జరిగింది. సో ఇదే మనకి ఫస్ట్ యానిమల్ అన్నమాట. Which of the following is the branch of physiology and medicine which deals with diseases and conditions specific to men? సో ఇక్కడున్న వాటిల్లో పురుషులకి ప్రత్యేకమైనటువంటి వ్యాధులు మరియు వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి మేల్స్కి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు కానీ సంథింగ్ ఏదైనా మెడిసిన్ కానీ ఏంటిది ఏ దానికి సంబంధించింది అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో ఆండ్రాలజీ. సో ఆన్సర్ వచ్చేసి ఆండ్రాలజీ. సో పర్టికులర్గా ఇది మెన్స్కి సంబంధించింది అనమాట. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆస్ట్రోకాలజీ ఉంది. సో ఆస్ట్రోకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్రే ఫిష్. ఇదొక చిన్న అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి క్రే ఫిష్ అనేది, రైట్. సో చిన్న ఏమంటారు వాన్ని ఆర్గానిజం అంటారు. సో అలాంటి టైప్ అనమాట. సో స్టడీ ఆఫ్ క్రే ఫిష్ అంటే మనకి ఆస్ట్రోకాలజీ అంటారు. బయో ఎకాలజీ. సో బయో ఉంది కాబట్టి ఇది మెయిన్గా మనకి జీవశాస్త్రానికి సంబంధించింది. సో వివిధ జీవుల మధ్య సంబంధాన్ని మరియు వాటి యొక్క పర్యావరణాన్ని, ఎకాలజీ అంటే ఏంటి మనకి పర్యావరణానికి సంబంధించింది. సో దాన్ని అధ్యయనం చేసే జీవశాస్త్ర విభాగాన్ని ఏమంటారు అంటే బయో ఎకాలజీ. డెస్మాలజీ. సో డెస్మాలజీ అంటే లిగమెంట్స్కి సంబంధించింది అనమాట. లిగ్మెంట్స్ అంటాం కదా మనము, సో దానికి సంబంధించింది డెస్మాలజీ. Who among the following was one of the founders of the స్వరాజ్ పార్టీ? సో స్వరాజ్ పార్టీ కింది వాటిలో స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? సో ఆప్షన్స్ చూస్తే మనకి మోతీలాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్, దాదాబాయి నౌరోజీ. సో ఆన్సర్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. సో స్వరాజ్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు ఎవరు మనకి మోతీలాల్ నెహ్రూ అలాగే చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్. సో వీళ్ళిద్దరు అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ ఉంది, రైట్. సో 1923లో మనకి ఈ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ కథాకళి బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్? సో కథాకళి అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందినటువంటి క్లాసికల్ డాన్స్ అంటే శాస్త్రీయ నృత్యం? సో ఆన్సర్ వచ్చేసి కేరళ. సో కేరళ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి మనకి కథాకళి. ఒడిస్సాకు సంబంధించి ఒడిస్సీ. నెక్స్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఏ క్లాసికల్ డాన్స్ మనకి కూచిపూడి. అండ్ నెక్స్ట్ అస్సాం, రైట్. సో అస్సాంకి సంబంధించి క్లాసికల్ డాన్స్ లేదండి. నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సో చిన్న అనౌన్స్మెంట్. సో మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో ఇందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎలాగో మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూజ్ అవుతాయండి ఈ క్లాసెస్ అన్నీ కూడా, రైట్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియస్ కమ్యూనిటీస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద మైనారిటీ స్టేటస్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఆన్ 30th January 2014? సో 30 జనవరి 2014న భారత ప్రభుత్వం ఈ క్రింది మత సంఘాలకి మైనారిటీ హోదా ఇవ్వడం జరిగింది. సో దేనికి మైనారిటీ హోదా ఇచ్చింది జనవరి 2014 అంటే జైనిజం. సో జైనిజంకి మైనారిటీ హోదా అనేది 30th January 2014 రోజున ఇవ్వడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ వన్, in order to help in the freedom struggle, which newspaper was started by లోకమాన్య తిలక్? సో స్వాతంత్ర సంగ్రామంలో సహాయం చేయడానికి లోకమాన్య తిలక్ ఏ వార్తాపత్రికని ప్రారంభించారు? సో లోకమాన్య తిలక్ వచ్చేసి మనకి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండి. సో అతను స్వాతంత్ర సంగ్రామంలో ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక వార్తాపత్రికని స్థాపించడం జరిగింది. సో అది ఏ పత్రిక అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి కేసరి పత్రిక. సో ఇది మనకి 1881లో దీన్ని స్థాపించడం జరిగింది ఈ పత్రికని. ఇది బాలగంగాధర్ తిలక్ గారు మరాఠీ లాంగ్వేజ్లో దీన్ని స్థాపించడం జరిగింది, మరాఠీ లాంగ్వేజ్. నెక్స్ట్ అమృత్ బజార్ పత్రిక. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి శిశిర్ కుమార్ ఘోష్, ఎస్కే ఘోష్. సో ఇది
బెంగాలీ పత్రిక. నెక్స్ట్ గదర్. సో ఇది వచ్చేసి గదర్ పార్టీ యొక్క న్యూస్ పేపర్. అలాగే హరిజన్, ఈ పత్రికను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారు ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ 1993లో సారీ 1933. ఓకే, సో 1933లో ఈ పత్రికను స్థాపించడం జరిగింది. Which of the following spacecrafts was used by Rakesh Sharma to make his historic trip to space? సో రాకేష్ శర్మ తన చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు ఈ క్రింది వాటిలో ఏ నౌకని ఉపయోగించడం జరిగింది? సో ఇక్కడ ఏ నౌకను యూజ్ చేశారు రాకేష్ శర్మ? సో రాకేష్ శర్మ వచ్చేసి మనకి మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు అనమాట. మన ఫస్ట్ ఇండియన్ టు రీచ్ స్పేస్, భారతదేశానికి సంబంధించి అంతరిక్షానికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి రాకేష్ శర్మ. సో అతను సోయూజ్ T11 ఈ నౌక ద్వారా అతను స్పేస్కి వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ అపోలో 11, ఇది వచ్చేసి ఈ నౌకని మూన్ దగ్గరికి, చంద్రుడి దగ్గరికి ఎవరైతే ల్యాండ్ అయ్యారో ఆ హ్యూమన్ యూజ్ చేసినటువంటి నౌక అపోలో 11. అలాగే ప్రోగ్రెస్ 1, సో ఇది మనకి 1978లో యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ థామస్ క్లిఫోర్డ్ ఆల్బర్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్. సో థామస్ క్లిఫోర్డ్ ఆల్బర్ట్ అనే అతను ఏ ఆవిష్కరణతో సంబంధం ఉంది? సో ఏది కనిపెట్టడం జరిగింది అంటే ఇతను క్లినికల్ థర్మోమీటర్ని కనిపెట్టడం జరిగింది. సో ఎక్స్రే మిషన్ యొక్క రూపకర్త ఇన్వెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి రాంట్జన్. స్టెథోస్కోప్ వచ్చేసి మనకి రెనే లెనిక్ అనే వ్యక్తి దీన్ని కనుగొనడం జరిగింది. అలాగే మైక్రోస్కోప్ ని జెడ్ జాన్సన్ అనే వ్యక్తి దీని యొక్క ఇన్వెంట్ చేసినటువంటి వ్యక్తి. ఆంటోనీ మ్యూసీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్. సో ఇతను ఏది కనుగొన్నారు ఈ క్రింది వాటిలో? సో ఆన్సర్ వచ్చేసి టెలిఫోన్. సో ఇది టాకింగ్ టెలిఫోన్ అనమాట. సో ఫస్ట్ ఇతను కనుగొనడం జరిగింది. అంటే మనకి టెలిఫోన్ అంటే మనకి గ్రహాం బెల్ అనుకుంటాము. సో గ్రహాం బెల్ కూడా కరెక్టే. సో ఈ ఆంటోనీ మ్యూసీ కనుగొన్నటువంటి టెలిఫోన్ ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే ఆ టెలిఫోన్ అనేది వినపడుతుంది అనమాట, అంతే. రైట్. సో నెక్స్ట్ వన్ ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో దీన్ని కనుగొన్న వ్యక్తి వచ్చేసి మనకి ఒలెగ్ గ్లోసేవ్. అలాగే ఇండస్ట్రియల్ రోబోట్, ఇది ఓన్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లో ఈ రోబోట్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో దీన్ని జార్జ్ డెవోల్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. జార్జ్ డెవోల్. కీపింగ్ వోల్టేజ్ కాన్స్టెంట్, ఇఫ్ మోర్ ల్యాంప్ ఆర్ పుట్ ఇన్ టు ఏ సిరీస్ సర్క్యూట్, ద ఓవరాల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ వాట్ హ్యాపెన్? సో మనకి వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా ఉంచినప్పుడు సిరీస్ సర్క్యూట్ లో అన్నమాట మోర్ ల్యాంప్ కనుక పెడితే ఓవరాల్ కరెంట్ ఏమవుతుంది ఆ సర్క్యూట్ లో అని అడుగుతున్నారు. సో మనకి కరెంట్ కి సంబంధించిన ఫార్ములా ఏంటి? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. రైట్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కరెంట్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అనమాట. అంటే మనకి రెసిస్టెన్స్ ఎక్కువ అయితే ఏమవుతుంది? కరెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే, మనకి రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? డిక్రీజెస్. అది సిరీస్ లో ఉన్నప్పుడు, సిరీస్ సర్క్యూట్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఐఆర్ఎస్ సిరీస్ ఆఫ్ ఇండియన్ శాటిలైట్స్ ఆర్ యూజ్డ్ ఫర్. సో భారతీయ ఉపగ్రహాల యొక్క ఐఆర్ఎస్ సిరీస్ అనేది దేనికి ఉపయోగించబడుతుంది? సో ఇక్కడ పేరులోనే ఉంది, ఇండియన్ రిమోట్ సంబంధించిన సిరీస్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి రిమోట్ సెన్సింగ్ అన్నమాట. ఓకే, సో దూరంగా ఉన్నప్పుడు వాటిని ఆపరేట్ చేయడానికి రిమోట్ సెన్సింగ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ శాటిలైట్స్ ని దేనికి యూజ్ చేస్తారు? రిమోట్ సెన్సింగ్ కి. విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద అటామిక్ నెంబర్ 3? సో ఇక్కడ ఉన్నటువంటి అటామిక్ నెంబర్ 3 ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నారు. సో మనకి చూసుకుంటే 3 నెంబర్ కాబట్టి ఈజీగా ఫస్ట్ వన్ ఏంటి? హైడ్రోజన్. నెక్స్ట్ హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్. సో ఇవి మనకి ఫస్ట్ గా ఉన్నటువంటి
ఆర్డర్ 1 2 3 4 5. సో అటామిక్ 3 నెంబర్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది అంటే లిథియం. సో ఆన్సర్ లిథియం. సో బోరాన్ వచ్చేసి మనకి 5th వన్, బెరీలియం వచ్చేసి మనకి 4th వన్, అలాగే సోడియం వచ్చేసి 11th అన్నమాట అటామిక్ నెంబర్స్. Which European country was the first to introduce bank notes and was recently in the news to soon become the first cashless country in the world? సో నోట్లను ప్రవేశపెట్టిన మొట్టమొదటి యూరోపియన్ దేశం మరియు ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా వార్తల్లో నిలిచింది. సో ఇది అప్పట్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్, ఇది 2016 క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే మనకి స్వీడన్. సో ఆన్సర్ వచ్చేసి స్వీడన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఈ కంట్రీలో ఫస్ట్ క్యాష్లెస్ కంట్రీ. ఇక్కడ క్యాషే యూజ్ చేయరు, జస్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానివ్వండి, అలాగే మొబైల్ ఫోన్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ఈ స్వీడన్ కంట్రీలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి మొట్టమొదటి నోట్లను ప్రవేశపెట్టిన దేశం కూడా ఇదే. సో ప్రెసెంట్ మనకి ఈ క్యాష్లెస్ కంట్రీస్ లో మనకి ఇంకా ఏవేవి ఉన్నాయి అంటే డెన్మార్క్, నార్వే, ఇవి కూడా క్యాష్లెస్ పేమెంట్స్ చేసినటువంటి నగరం అన్నమాట. ఇక్కడ ఓన్లీ క్యాష్ అనేది యూజ్ చేయరు, జస్ట్ మొబైల్ పేమెంట్స్తో కానీ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి డెన్మార్క్ అండ్ నార్వే. కాకపోతే ఫస్ట్ క్యాష్లెస్ కంట్రీ ఏది అంటే మనకి స్వీడన్. నెక్స్ట్ వన్, ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా హూ యాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. సో మనకి లోక్సభ యొక్క మొట్టమొదటి స్పీకర్ ఎవరు పార్లమెంట్కి సంబంధించి అంటే ఆన్సర్ వచ్చేసి గణేష్ వాసుదేవ్ మౌలంకర్, జీవి మౌలంకర్, రైట్. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ ఎంఏ అయ్యంగార్. సో ఇతను ఫస్ట్ డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ లోక్సభ స్పీకర్ ఎంఏ అయ్యంగార్. నెక్స్ట్ సర్దార్ హుకుమ్ సింగ్, ఇతను థర్డ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండి. నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి, సో ఇతను మనకి 6వ రాష్ట్రపతి, 6th ప్రెసిడెంట్. Due to which of the below mentioned reasons do clouds float in the sky? సో ఇక్కడ ఉన్నటువంటి ఏ రీజన్ వల్ల మనకి మేఘాలు ఆకాశంలో తేలుతాయి? సో బికాస్ ఆఫ్ లో ప్రెజర్ వల్ల మనకి మేఘాలు ఆకాశంలో తేలుతూ ఉంటాయి. ద రివర్ గోదావరి డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సో గోదావరి అనేటటువంటి ఈ నది మనకి ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఇది మనకి మెయిన్గా మహారాష్ట్ర, తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా, రైట్. సో ఈ రాష్ట్రాల గుండా మనకి గోదావరి నది అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్, రైట్. సో గోదావరి అనేది మనకి గంగా తర్వాత ప్రవహిస్తున్నటువంటి అతి పొడవైన నది కూడా మనకి గోదావరి నది. An integrated circuit, also referred a IC chip, is a set of electronic circuit and a small plate is made of. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే మనకి ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. ఇది ఒక చిప్ లా ఉంటుంది, రైట్. సో దీన్ని దేంతో తయారు చేస్తారు? ఈ ఐసీ చిప్స్ ని దేంతో తయారు చేస్తారు అంటే మనకి సిలికాన్ తో తయారు చేస్తారు. Which of the following is a waterborne disease causing acute gastrointestinal infection? సో కింది వాటిలో తీవ్రమైన జీర్ణశయాంతర సంక్రమణకు కారణమయ్యే నీటి ద్వారా వచ్చేటటువంటి వ్యాధి ఏది? సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఇస్తే మనకి కలరా, ర్యాబీస్, న్యూమోనియా, రెప్రసీ ఉన్నాయి. సో నీటి ద్వారా ఏ వ్యాధులు వస్తాయి మనకి మెయిన్ గా ఇక్కడ ఉన్న వాటిల్లో అంటే కలరా. సో ఆన్సర్ వచ్చేసి కలరా. సో ర్యాబీస్ అనేది మనకి కుక్క కాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి మనకి ర్యాబీస్. నెక్స్ట్ న్యూమోనియా, ఇది వచ్చేసి మనకి ఏంటి, ఇది లంగ్స్ డిసీజ్ అన్నమాట, లంగ్స్ కి సంబంధించింది. లెప్రసీ అంటే మనకి ఏంటి, ఇది కుష్టు వ్యాధి. సో ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, మైక్రో లెప్రే బ్యాక్టీరియా అనేటటువంటి బ్యాక్టీరియం ద్వారా లెప్రసీ అనేది వస్తుంది. సో నీటి ద్వారా వచ్చే డిసీజ్ ఏంటి, కలరా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాచ్యూస్ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ ఫ్రీడమ్ డిజైన్డ్ బై ఏ ఫ్రెంచ్ స్కల్ప్టర్. సో ఫ్రెంచ్ శిల్పి రూపొందించినటువంటి స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక చిహ్నం ఉంది, అతను రూపొందించారు, అయితే అది ఏది అని అడుగుతున్నారు. సో ఫ్రెంచ్ శిల్పి రూపొందించినటువంటి చిహ్నం ఏంటి అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఓకే, సో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది మనకి యుఎస్ లో ఉంది, రైట్.
సో ఇక్కడ మీ రిమైనింగ్ ఐక్యతా విగ్రహం, న్యాయ విగ్రహం, జ్యూస్ విగ్రహం ఇవేవి కాదండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక్కటే మనకి ఫ్రీడమ్ కి, స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఐకాన్ గా ఇది ఉందన్నమాట. ద యంగెస్ట్ ఇండియన్ ఉమెన్ టు అచీవ్ ద టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్ ఈజ్. సో చదరంగంలో గ్రాండ్ మాస్టర్ బిరుదు పొందినటువంటి అతి పిన్న వయస్కురాలు ఎవరు? మనకి హంపి, కోనేరు హంపి మనకి అతి పిన్న వయస్కురాలు, గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తి చెస్ లో. సో ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ వాళ్ళంతా కూడా వీళ్ళంతా చెస్ ప్లేయర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్ సెల్ బట్ నాట్ ఇన్ యానిమల్ సెల్. సో యానిమల్ సెల్లో లేకుండా మొక్కల యొక్క కణజాలంలో ఉండేటటువంటి సెల్స్ ఏంటివి, కణాలు ఏంటివి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి అంటే క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈఆర్ అంటాము, మైటోకాండ్రియా, రైబోజోమ్. సో వీటిలో జంతు కణజాలంలో ఉండదు, ఓన్లీ మొక్కల కణాల్లో ఉంటాయి అన్నమాట. ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉండదు. సో అదొక్కటి ఏంటి అంటే మనకి క్లోరోప్లాస్ట్. సో ఈ క్లోరోప్లాస్ట్ ఓన్లీ ప్లాంట్స్ లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్ లో. ఇది ఏం చేస్తుంది మెయిన్ గా అంటే ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది, ఫుడ్ ని తయారు చేసుకోవడంలో ఈ క్లోరోప్లాస్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి యానిమల్స్ లో ఉండదు. రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి రెండిట్లో ఉంటాయి. సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ ఇన్. ధ్వని తరంగాలు ఎక్కడ ప్రయాణించలేవు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అవి వాక్యూమ్. సో వాక్యూమ్ లో మనకి సౌండ్ వేవ్స్, ధ్వని తరంగాలు ప్రయాణించలేవు. సో వాక్యూమ్ అంటే ఏంటి, అది ఒక ఎంటీ అన్నమాట. అక్కడ ఎయిర్ అనేది కూడా ఉండదు, ఎలాంటి మ్యాటర్ అనేది కూడా ఉండదు. మ్యాటర్ అంటే మనకి సాలిడ్, గ్యాసెస్, లిక్విడ్స్, ఈ స్టేట్స్ ఏవి ఉండవు అనమాట. వాక్యూమ్ అంటే ఓన్లీ ఎంటీగా ఉంటుంది, వాయిడ్ అంటాము. సో అక్కడ మనకి సౌండ్ వేవ్స్ ప్రయాణించలేవు, రైట్. సో నెక్స్ట్, సో అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇదే మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్. అలాగే షేర్ చేయండి వీలైనంత మందికి. ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, సో ఇవన్నీ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ఇన్ ఎంఎస్ ఎక్సెల్ వాట్ ఈస్ ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్ కాల్డ్. సో ఎంఎస్ ఎక్సెల్ లో మనకి ఫంక్షన్ లోపల మరొక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆ ఫంక్షన్ ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి నెస్టెడ్ ఫంక్షన్. సో నెస్టెడ్ ఫంక్షన్ ని, ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్ ని ఏమంటారు అంటే నెస్టెడ్ ఫంక్షన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మెయిన్ గా కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి కదా, అలాంటి స్టేట్మెంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యావరేజ్ ఆఫ్ B2 B10 ఇవేంటంటే సెల్స్ అన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ లో మనమే ఓన్లీ ABCD ఇక్కడ 1 2 3 అని ఉంటాయి. సో వీటిని చూసుకొని మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది, ఏదైనా యావరేజ్ కానివ్వండి, సమ్ కానివ్వండి, ఇలాంటివన్నీ. సో దీని లోపల కండిషన్, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాము. సో దీన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉంది ఇక్కడ, సో దాన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటారు, రైట్. సో నెక్స్ట్ రౌండ్ ఫంక్షన్ అంటే జస్ట్ రౌండ్ ఫిగర్ కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 27.3894 ఉంది, దీనికి రౌండ్ ఫిగర్ వేయాలి అంటే 27.38 లైక్ అలా క్యాల్కులేట్ చేస్తుంది అది. సో రౌండ్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ సెల్స్ లో ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్విచ్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే, మండే, ట్యూస్డే అలా రాసుంటాము. సో వాటికి ఇప్పుడు సండే ప్లేస్ లో మనం మండే రాయాలి. సో అలాంటి ఆల్టర్నేటివ్ పొజిషన్స్ కి మనం ఈ స్విచ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్, in which year did archery have its official debut at the Summer Olympics? సో ఆర్చరీ, విలువిద్య అనేది సమ్మర్ ఒలింపిక్స్ లో అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి 1900 సంవత్సరంలో దీన్ని అధికారికంగా ఆర్చరీలో ప్రవేశపెట్టారు సమ్మర్ ఒలింపిక్స్ లో. ఆ తర్వాత 1908 1920లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. సో ఇవ్వండి టోటల్ గా మనకి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ సెకండ్ క్వశ్చన్ పేపర్ ఇది, రైట్. సో అందరూ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ వస్తాయా, ఇవే వస్తాయా, రావా అని. ఇవి జస్ట్ మనకి మోడల్ గా ఉంటాయండి. మోడల్ గా అంటే అలాంటి మోడల్స్ లో అడుగుతారు అని మనం అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి స్టాటిక్ జీకే ఉంటే కనుక మేబీ మే నాట్ బి అంటాను, ఎందుకంటే ఒకసారి వస్తాయి ఒక్కోసారి రావు, రైట్. సో బట్ మనకి జస్ట్ పేపర్ని అనాలిసిస్ చేయడానికి ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి యూజ్ అవుతాయి.
ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.